మీలో ప్రతి వాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయుననెను. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు మనము తప్పకుండా చెయ్యాలి అని ఇచ్చిన ఆజ్ఞలలో ఈ ఆజ్ఞ ఒకటి. మన సహోదరుని హృదయపూర్వకముగా క్షమించాలి అనేదే దేవుని ఉద్దేశము. ఆస్తుల విషయంలో, పద్ధతుల విషయంలో ఇలా మన సహోదరులతో ఏ విషయంలో అయినా వైరాగ్యాలు వస్తాయి. అందరి మనస్తత్వాలు ఒకేలా ఉండవు. అలా అని చెడును ప్రోత్సహించమని కాదు. ఎవరైనా మంచిగా ఉండమనే చెప్తారు, దేవుని మార్గంలో నడవమనే చెప్తారు. వారు వినినా వినకపోయినా, వారు దేవుని మార్గంలో ఉన్నా ఉండకపోయినా మన వరకు దేవుడు ఇచ్చిన ఆజ్ఞ నెరవేర్చాలి. హృదయపూర్వకంగా మన సహోదరుని క్షమించాలి. తద్వారా మన పరలోకపు తండ్రి ఈ ప్రకారమే మనలను క్షమిస్తారు. ఆమెన్.